కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని మైనార్టీ కాలనీలో ఉన్న కస్తూరిబా పాఠశాలను అసిస్టెంట్ డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులను అక్కడ ఉండే సిబ్బందిని అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నామని విద్యార్థులు వాపోయారు. ఆకలి తట్టుకోలేక కడుపు నొప్పి వచ్చిన సందర్భాల్లో చాలా ఉన్నాయన్నారు. సమస్యలన్నింటినీ తీర్చాలని అసిస్టెంట్ డైరెక్టర్తో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉండే సమస్యలపై సమగ్ర నివేదిక తయారు చేసి కలెక్టర్కి సమర్పిస్తారన్నారు. సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. అందరూ ఆహారము సరిగా ఉడకట్లేదు, సరిపోవట్లేదు. సరిపోనంత తినడం వల్ల క్లాసుల మధ్యలో కళ్ళు తిరగడము, బ్రేక్ఫాస్ట్ లేట్ కావడం వల్ల 2-3 క్లాసులు వెళ్ళడం, ఇవన్నీ వాళ్ళ ఇబ్బందులు తెలియజేశారు. ఏడీ బాలసార్ గారు, అదేవిధంగా ఎంఈఓలు, జీసీడీఓ గారు అందరూ కలిసి అందరితో వ్యక్తిగతంగాను తరగతి గదుల్లోనూ మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఇబ్బందులన్నింటినీ 100% పరిష్కరిస్తాం మా స్థాయిలో. అదేవిధంగా బాధ్యులైన వారు ఎవరైనా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ చర్యలు కైకొనే విధంగా మన గౌరవ డిఈఓ గారి ద్వారా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైతే డ్రాప్అవుట్ చిల్లలను దృష్టిలో పెట్టుకుని పెట్టినటువంటి కేజీబీవీలో ఇలాంటివి జరగడం బాధ